బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి అయితే మీషో నుండి రింగ్ లైట్ అయితే ఆర్డర్ పెట్టిన. ఒకసారి ఎలా ఉందో చూపిస్తాను, చూడండి. ఓపెన్ అయితే చేయలేదన్నమాట, ఇంకా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా. వచ్చేసి అయితే స్టాండ్ అనమాట. ఇప్పుడు లైట్ ఎలా లైట్ అనమాట. లైట్ ఇది వచ్చేసి మనం ఫోన్ పెట్టుకోవడానికి ఫోన్ హ్యాండిల్ దీన్ని ఫిట్ చేసుకోవాలి. ఇంకా ఫిట్ అయితే చేయలేదు, ఇది కూడా దీనికి. సో లైట్ అయితే నేను చూసినప్పుడు చాలా పెద్దది అయితే చూపించారు, కానీ ఇంటికి వచ్చేసరికి అయితే చిన్నది వచ్చింది. చాలా మూతుంది, ఇది అంత చిన్నగా ఉంటుంది లైట్ అనుకోలే అనమాట. అయితే రెండు ఫిట్టింగ్స్ ఉంటాయి. ఇది ఫిట్ చేయడానికైతే అసలు అర్థం అవ్వలేదు ఫ్రెండ్స్, చాలా కన్ఫ్యూజ్ అయినా అనమాట ఫిట్ చేయడానికైతే. సో మెల్లమెల్లగా అయితే మళ్ళీ ఫిట్ చేసిన అనమాట. చూడండి, ఇందాక ఫస్ట్ ఒక స్క్రూ చూపించిన కదా, ఇది నెక్స్ట్ అనమాట. అంటే మనం హైట్ పెంచుకోవడానికి సెకండ్ స్టెప్. సో ఎంత హైట్ అంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికైతే స్విచ్ ఇవ్వలేదనమాట. మనకు ఇంట్లో ఛార్జర్ది గడ్డ ఉంటుంది కదా, నేనైతే ఛార్జర్ దానికి పెట్టాను. స్విచ్ ఇట్లా మామూలుగా పెట్టడానికి అయితే ఏం స్విచ్ లేదు. ఛార్జర్ పిన్కున్నట్టయితే పిన్ ఉంది. సో మేము ఇంట్లో ఛార్జర్ తీసుకొని ఇక్కడ పెట్టేసి అయితే ఆన్ చేసినాం అనమాట. సో 3 షేడ్స్ అయితే వస్తున్నాయి. ఆఫ్ ఆన్ అక్కడ ఉందన్నమాట. ఇదైతే కలర్ ఎక్కువ తక్కువ చేసుకోవడానికి ప్లస్ బటన్ నొక్కాలి, అదేవిధంగా తక్కువ కావాలంటే మైనస్ బటన్ నొక్కాలన్నమాట. సో మన ఇష్టం, కలర్ అడ్జస్ట్ చేసుకోవడం, కలర్ కాదు బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ వైట్, క్రీము, డార్క్ అయితే వస్తున్నాయి అనమాట కలర్స్. సో స్టాండ్ అయితే బాగానే ఉంది, కాకపోతే రింగ్ అయితే చిన్నగా వచ్చిందని అనిపించింది అనమాట. సో చూసినప్పుడు అయితే పెద్ద రింగ్ అనిపించింది. ఇక్కడ ఇంటికి వచ్చేసరికి అయితే చిన్నగా వచ్చింది రింగ్ పెద్దగా వస్తే బాగుండేది అనేసి అనిపించింది అనమాట. సో అప్పుడప్పుడు ఇలాంటి మోసాలు జరుగుతాయి. ఆర్డర్ పెట్టుకునే ముందు కొంచెం చూసుకొని ఆర్డర్ పెట్టుకోండి మీరు కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే డార్క్ కలర్ వచ్చింది. ఇందాక ఇక్కడైతే బటన్స్ ఉన్నాయి చూడండి, ప్లస్ మైనస్. అది యారోస్ అయితే కలర్ చేంజ్ అవ్వడానికి అనమాట. పైన పవర్ బటన్ ఉంది, ఆఫ్ ఆన్. సో ఫైనల్గా అయితే రింగ్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. సో ఈ పైన ఈ బాల్ లాంటిది కనిపిస్తుంది కదా, అది ఫిట్ చేయడానికే నానా తంటలు అయితే పడ్డామన్నమాట. అంటే అది ఎక్కడ ఫిట్ చేయాలో అర్థం కాలేదు అస్సలు. సో ఒకసారి ఫిట్ చేస్తేనే ఏదైనా తెలుస్తుంది కదా, ఒకసారి వాడితేనే తెలుస్తుంది అనమాట. వాడలేదు కాబట్టి అర్థం అవ్వలే. సో ఒకసారి చూసిన తర్వాత అయితే ఇప్పుడు అర్థమైపోయింది. ఇదైతే ఫోన్ పెట్టుకోవడానికి అనమాట. ఇది ఏమంటారు, బెండ్ అవుతుంది. ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ తిప్పుకోవచ్చు అనమాట. అంటే స్టాండర్డ్గానే ఉంది. సో మరీ అంత డెలికేట్గా అయితే ఏం లేదు, ఓకే పెట్టవచ్చు. నేను పెట్టింది అయితే తక్కువనే ఫ్రెండ్స్, బడ్జెట్ అయితే తక్కువనే పెట్టిన ప్రైస్.
కాకపోతే బాగానే వచ్చింది, రింగ్ ఒకటే చిన్నగా వచ్చిందనమాట. సో ఇదనమాట. మీరు కూడా ఏమైనా మీషో నుండి ఆర్డర్ పెట్టారా? మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? తప్పకుండా కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే రింగ్ విత్ స్టాండ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించాలన్నమాట. సో ఆలోచించి ఏమన్నా చేయాలి. తీసుకున్నాక ఖాళీగా పెడితే ఇంట్లో కొడతారు. రింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. స్టాండ్ క్వాలిటీ బాగుంది, రింగ్ కంటే ఎక్కువ స్టాండ్ బాగుందన్నమాట. అంటే చాలా స్టాండర్డ్గా ఉంది స్టాండ్ అయితే. సో మనకి రింగ్ కావాలనుకుంటే, పెద్ద రింగ్ కావాలనుకుంటే ఇంకా మళ్ళీ కొనాలి సపరేటు. ఇంకా బ్రైట్నెస్ ఎక్కువ కావాలంటే కొనాల్సిందే, తప్పదు. సో ఫిట్టింగ్ అయితే మొత్తం అయిపోయిందనమాట, చూడండి. సో నేను ఆర్డర్ పెట్టుకున్నా కదా, ఎలా ఉంటుందో మీకు కూడా తెలుస్తుంది అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. మనం ఫోన్ పెట్టుకోవడానికి కింద ఒక స్టాండ్ చూపించిన కదా, అదైతే ఇక్కడ ఫిట్ చేసుకోవాలి. మనకు